దేవునికి స్తోత్రం. నేటి దినము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు వెక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళిన వారిని భిక్షమరుటకు కొందరు ప్రతిదినమున వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలోను ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. మన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములను బలము పొంది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ దినాన ఈ వాక్య భాగంలో పేతురు యోహాను గారు వారు దేవుని మందిరానికి పగలు 3 గంటల సమయంలో వెళ్తున్న సమయంలో అక్కడ పుట్టింది మొదలుకొని, అంటే తల్లి గర్భంలోంచే పుట్టినప్పుడు అతడు ఎలా పుట్టాడంటే ఒక కుంటివాడిగా, వాని కాలు పని చేయక కాళ్ళు 2 కూడా చచ్చుబడిపోయి ఆ కాళ్ళలో బలము లేక వాడు పుట్టినది మొదలుకొని భిక్షం అడుగుతూ ఆ యొక్క కుంటివాడిగా ఉంటే వారిని తీసుకొని కొంతమంది మోసుకొని వెళ్ళి ఆ యొక్క దేవాలయం దగ్గర వారిని కూర్చొని పెట్టి భిక్షం అడగమని, ఆ భిక్షాన్ని వాడు ఎత్తుకొని ఆ యొక్క భిక్షాన్ని పట్టుకొని వారి జీవనాన్ని సాగించేవాడు. అలాగే ప్రతిరోజులాగే ఆ రోజు కూడా వాడు భిక్షం అడుగుతా ఉన్నాడు. ఆ సమయంలో పేతురు యోహాను దేవుని మందిరానికి వెళ్తున్నారు. వారు ఎలా వెళ్తున్నారంటే అంతకు ముందు 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మతో నిండుకొని దైవ శక్తిని పొందుకొని వారు యథాప్రకారముగా దేవునిని ఆరాధించుటకు మందిరంలోనికి వెళుతున్నప్పుడు వాడు వారిని భిక్షం అడిగాడు. ఎప్పుడైతే భిక్షం అడిగాడో వారు ఆ యొక్క భిక్షగాన్ని చూసినప్పుడు కుంటివాడిని చూశారు. తేరి చూసి మా తట్టు చూడుము అని చెప్పినప్పుడు వాడు ఏమనుకున్నారంటే వీరెవరో గొప్పవారు, వీరు నాకు ఏదో గొప్ప ధన సహాయాన్ని చేస్తారు, కొన్ని దినాలు నేను సంతోషంగా ఉండొచ్చు అని వారు ఏమైనా ఇస్తారేమో అని వారి వైపు చూస్తూ ఉన్న సమయంలో అంతటా పేతురు గారు ఏమంటారంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని వాడు చేయి పట్టుకొని లేవనెత్తగానే వారి కాళ్ళల్లోకి బలము పొందుకుని చీల మండలాల్లోనికి బలము వచ్చి నరాలు, ఆ యొక్క ఎముకలు, కాళ్ళలో ఉన్న ఎముకలు అవన్నీ కూడా పనిచేయటం ప్రారంభించాయి. ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామములో లేచి నడుము అని ఒక మాటని పేతురు గారు ప్రకటించారో వెంటనే వాడి చీల మండలంలోనికి, అంటే పాదాల దగ్గర ఉన్న ఆ చీలల్లోనికి దైవ శక్తి వెళ్ళి అవన్నీ కూడా సరి చేయగానే వారు వెంటనే దిగ్గున లేచాడంట. అంటే కాళ్ళతో ఉండి లేడీ కాళ్ళ వంటి కాళ్ళు కలిగిన వారు ఎలాగైతే కూర్చొని దిగ్గున లెగుస్తారో అలాంటి శక్తిని పొందుకొని దిగ్గున లేచి నిలుచున్నాడంట. ఆ తర్వాత నిలిచి నడిచాడు. నడుస్తూ గంతులు వేస్తూ ప్రభువుని స్తుతిస్తూ వారితో పాటు కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు.
చూడండి ఎంత బేగా అతని జీవిత విధానం మారిపోయిందో. అతడు ఎప్పుడు కూడా శృంగారం అనే దేవాలయం దగ్గరికి నలుగురు మోసుకొని వచ్చేవారు. నలుగురు ఎప్పుడైతే అతన్ని మోసుకొని వచ్చేవారో వారు, అంటే మనకి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ ఎవరైనా ఒక సహాయం చేస్తే ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, జీవితాంతము చేయరు. అలా చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళకి ఒక అదేమంటారు డీల్ అంటారు కదా, అది కుదుర్చుకున్నారు. నీవు అడిగిన దాంట్లో, నీకు వచ్చిన దాంట్లో నాకు సగం ఇస్తే, మాకు సగం ఇస్తే ఉన్నది నువ్వు తీసుకో, అలాగైతేనే కానీ నిన్ను దేవుని మందిరం దగ్గరికి మేము మోసుకొని పోము అని అన్నప్పుడు వాడికి వచ్చిన ఆ యొక్క అడుక్కున్నప్పుడు వచ్చిన ఆ ధనాన్ని వాడికి సగం ఇచ్చేవారు. అలాగా వాళ్ళు మాట్లాడుకొని అతన్ని ప్రతిరోజు కూర్చోబెట్టారు. ఆ రోజు కూడా అలాగే కూర్చోబెట్టారు. అయితే అక్కడికి వచ్చింది పేతురు, యోహాను. యేసుక్రీస్తు వారి యొక్క నామములో వారు మేడ గదిలో ప్రార్థన చేస్తూ పెంతెకొస్తు పండగ దినాన ఆ యొక్క అగ్ని వంటి ఆత్మ నాలుకల వలె వాళ్ళ మీదకి దిగి వచ్చి దైవ శక్తిని పొందుకొని వారు దేవుని చేత అభిషేకింపబడి వారు ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళగానే వారిని చూసిన వెంటనే పేతురు గారు అంటారు, నా తట్టు చూడు అంటే. ఎప్పుడైతే నా తట్టు చూడు అన్నారో వెంటనే ఆ యొక్క వాళ్ళు ఏమైనా వెండి బంగారాలు ఇస్తారేమో అని చెప్పి అలా అనుకున్న సమయంలో తేరి చూస్తుంటే మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకొకటి కలిగి ఉన్నది. ఏంటి ఆ కలిగి ఉన్నది? యేసు నామము. యేసు నామం అనే నామాన్ని మేము కలిగి ఉన్నాం. ఆ నామంలో ఇదిగో నీ కాళ్ళకి నేను ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి వెంటనే అతనికి ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని యేసు నామములో లేచి నడు అనగానే వాడు దిగ్గున లేచి నడిచేటట. నడవటమే కాదు, ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఎలాగైతే పరుగులు పెడతాడో, ఎలాగైతే గంతులు వేస్తాడో అట్టి రీతిగా గంతులు వేస్తూ దేవుని స్తుతించాడు. చూడండి, కొన్ని దినాలు బట్టి, అంటే పుట్టింది మొదలుకొని, అంటే వాడికి ఒక 40 సంవత్సరాలు మనం లెక్కేస్తే వారు 40 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడతా ఉన్నారు. ఒకరి మీద ఆధారపడతా ఉన్నారు. ఒకరు కొంతమందిని, అయ్యా నన్ను తీసుకువెళ్ళండి, అక్కడ ఉంచండి, నన్ను అక్కడ పెట్టండి, నన్ను ఆ దేవాలయం దగ్గర కూర్చోబెట్టండి అని బ్రతిమాలుకునేవాడు ఎదుటి వారిని. అలాంటి ఇప్పుడు తన స్థితి అంతా కూడా మారిపోయింది. ఏదో వెండి బంగారం కొద్దిగా ధనం ఇస్తే ఒక వారం రోజులు అతను చక్కగా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు తన జీవిత విధానమే మారిపోయింది. ఇప్పుడు తనే ఒకరికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. స్వస్థతను అందుకొని ఇంకొకరి చేత తన సహాయం పొందుకునేటట్టుగా లేదు. హల్లెలూయా. దేవుని వైపు వాళ్ళు ఎప్పుడైతే మా వైపు చూడన్నారో తేరుగా చూశాడు. ప్రియమైన దేవుని సంఘమా, దైవ బిడ్డలారా, దేవుని వైపు మనం చూసినప్పుడు చూడండి, అలా చూసుకుని ఉండడం కాదు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని దగ్గర మనం దేవుని మీద ఆనుకొని ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆ నిరీక్షణట మనల్ని సిగ్గుపరచదట. హల్లెలూయా. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనివ్వదు అని. అంటే దేవుని వైపు ఎదురు చూస్తున్నప్పుడు ఆ నిరీక్షణ సిగ్గుపడనివ్వదు. ఈ వ్యక్తి కొంతమంది మీద ఆనుకుని ఉండేవాడు, కొంతమంది నన్ను తీసుకువెళతారా అనుకునేవాడు. అలాంటి తన జీవిత విధానం మారిపోయింది. ఇప్పుడు చక్కగా తన పని తను చేసుకోగలడు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలడు, ఎక్కడి నుంచి రావాలన్నా రాగలడు. తన పని చేసి తన కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకునే శక్తి అతనికి వచ్చింది. ఆశీర్వాదము ఆశీర్వాదము అనుకుంటాం. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక మనిషికి సంపూర్ణమైన ఆరోగ్యమే నిజమైన ఆశీర్వాదం. చాలా మంది వెండి, బంగారం, డబ్బు, ఇల్లు, పొలాలు, నగలు, ఇవన్నీ ఆశీర్వాదాలు. అవన్నీ ఆశీర్వాదాలే, మంచిదే, అవన్నీ సెకండరీ. ఒక మనిషికి నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే మనిషికి ఆరోగ్యము. ₹1,00,00,000 పక్క నుండి ఆ మనిషి బెడ్ మీద ఉంటే లేవలేక, నిలవలేక, నడవలేక, కూర్చోలేక ఉంటే, ఒకరి మీద ఆధారపడి ఉంటే ఆ ₹1,00,00,000 అతను ఏం చేసుకోగలడు? ఒకవేళ ఏదైనా నర్సు తీసుకొచ్చి పెడితే ఆమె వచ్చి చేసి వెళ్ళిపోతుంది, తన జీతాన్ని తీసుకుంటుంది ఆ నిర్ణయించిన సమయంలో. అంతేగాని తన పనులు ఏది కావాలన్నా అతను
ఎందుకంటే ఆ వ్యక్తికి ఆరోగ్యం లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. స్వస్థపరచగలిగిన శక్తి, సామర్థ్యం యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ దినాల్లో నరావతారిగా ఉండి ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచారు. నేటి దినాల్లో ఆత్మస్వరూపిగా ఉండి పేతురు గారి ద్వారా మొట్టమొదటి కార్యాన్ని జరిగించారు. ఆ దినాల్లో, నేటి దినాల్లో కూడా అనేక మందిని ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూస్తే, ఆ బలహీనతను బట్టి, ఆ అనారోగ్యాన్ని బట్టి ప్రభు వైపు చూస్తే దేవుడు వారి యొక్క విశ్వాసం, వారి యొక్క నిరీక్షణ సిగ్గుపరచలేకుండా దేవుడు వారి పక్షాన నిలబడి కార్యాన్ని జరిగిస్తారు, స్వస్థపరుస్తారు. ఒక మనిషికి నిజమైన ఆశీర్వాదము ఆరోగ్యము. నీ ఆరోగ్యము కొరకు నువ్వు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నాకు డబ్బు కావాలి, ధనం కావాలి, మంచిదే, అవన్నీ కూడా లేని స్థితి నుంచి ఉన్నప్పుడు దేవుడు వాటిని కూడా ఇస్తాడు. కానీ నీ ఆరోగ్యమే, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు, బలము దేవుని వాక్యం ఇస్తుందని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. అంటే పైన దేహానికే కాదు, లోపల ఉన్న ఎముకలకు కూడా సత్తువును, బలమును ఇస్తాడట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇప్పుడు ఇతని చీల మండలంలోనికి, అంటే లోపల ఉన్న ఎముకలోనికి ఆ శక్తి వెళ్ళింది. వెళ్ళగానే వాడు దిగ్గున లేచి అక్కడ ఉండిపోలేదు. నా కాళ్ళు వచ్చేసాయి అని చెప్పేసి అక్కడ ఉండిపోయి వాడు పారిపోలేదు. కానీ ప్రభువుని స్తుతిస్తూ దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని కార్యాన్ని జరిగించినప్పుడు, నీ పక్షాన ఆయన నిలబడినప్పుడు, నీకు ఆయన స్వస్థతనిచ్చినప్పుడు, విడుదలనిచ్చినప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి సాక్షిగా నిలబడాలి. అతన్ని చూసిన వారందరూ కూడా, ఇతడు ఆ కుంటివాడు కదా, ఆ భిక్షగాడు కదా, ఎలా ఇతనికి కార్యం జరిగిందని అది చూసి అందరూ విస్మయం ఉంది, పరవశమయ్యారట. అంటే ఎవరు కూడా బాధపడలేదు, అందరూ సంతోషంతో నిండిపోయారు. ఆ సమయం వేల మంది రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుని వైపు నువ్వు చూడు. నీకే బలహీనత ఉన్నా, అది శరీర బలహీనత అయినా, ఆత్మ బలహీనత అయినా, దేవుని వైపు చూడు, ఆయన వైపు ఎదురు చూడు, మోకరించు, ప్రార్థించు, అర్థించు, దేవుని అడుగు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది కనుక నీ పాదాల చెంత నేను చేరి ఉన్నాను, శరణజొచ్చి ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నా సహాయకుడు నీవే తండ్రి అని నువ్వు అడుగు. ఆయన నీకు పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ ఆరోగ్యాన్ని ఆయన నీకు దయచేస్తాడు. కనుక ఈ యొక్క వ్యక్తి ఎలాగైతే పేతురు, యోహాన్ల వైపు తేరి చూసాడో, మనము కూడా నేటి దినాల్లో మనకున్న బలహీనత నుంచి, వ్యాధి నుంచి, రోగం నుంచి, రుగ్మత నుంచి విడుదల అవ్వాలంటే, కుటుంబ సమస్యల నుంచి వాటి నుంచి విడుదల అవ్వాలంటే, ఆత్మ రోగం, ఆత్మకి ఒక రోగం పట్టి నువ్వు చచ్చిన స్థితిలో, ఆత్మీయ స్థితిలో నువ్వు ఉండి ప్రార్థనకి వెళ్ళలేక, మందిరానికి వెళ్ళలేని స్థితిలో నువ్వు ఉంటే, దేవుని వైపు చూసి నువ్వు మోకరించి ప్రభు సహాయాన్ని అడుగు. ప్రభువా నీ సహాయం నాకు దయచేయండి ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం ఇస్తాడు. నీ చేయి పట్టి నీ ఉన్న స్థితి నుంచి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. లేవనెత్తిన తర్వాత నువ్వు అక్కడే ఉండిపోయి అక్కడే సంచరించుకొని ఉండకుండా దేవుని మందిరానికి ప్రభువుని స్తుతిస్తూ దైవ కార్యాల వైపు నువ్వు చూడు. నీ భవిష్యత్తు జీవితం అంతా కూడా ఉన్నతంగా ఉంటుంది. నలుగురు మోసుకొచ్చిన, తీసుకువెళ్ళిన ఈ యొక్క వ్యక్తి ఒకరి మీద ఆనుకొని బ్రతికే జీవితాన్ని మార్చేశాడు ఒక్క మాటతో. కనుక ప్రభునందుని విశ్వాసం ఉంచు, ప్రభు వైపు చూడు, దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది, దేవుని వైపు చూసిన వంటి వారికి ఎలాంటి వారికైనా విడుదల కలుగుతుందని. కనుక దేవుని వైపు నువ్వు చూడు. దేవుడు నీకున్న ఆ స్థితిగతుల నుంచి విడిపించి ఆయన నిన్ను రక్షించి, నడిపించి, పోషించి, నిలబెట్టి బలపరుస్తారు. అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా.
దేవా, ఇదిగో తండ్రి నాయన, అయా ఎత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ కుంటివాడు ఎలా అయితే నాయన పేతురు యోహానుల వైపు చూస్తూ నాయన అయా ప్రభా వారి మాట మీద లక్ష్యం ఉంచాడో, మేము కూడా నేటి దినాల్లో నీ వైపు చూడడానికి, నీ వాక్యమందు లక్ష్యం ఉంచడానికి ప్రభువా మాకు మీ కృప సహాయం దయచేయండి. అతనికి ఎలాగైతే మీరు స్వస్థపరిచారో నేటి దినాల్లో మా శరీర బలహీనతల నుంచి, మా ఆత్మ రోగాల నుంచి మాకు విడుదల దయచేసి మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా. నీకు సాక్షులుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.